జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ వ్యవహారం కర్ణాటకలో పెనుదుమారం రేపుతోంది. జైల్లో ఉన్న దర్శన్కు రాజ మర్యాదలు లభిస్తున్నాయనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దర్శన్కు చెందిన ఒక ఫోటో, మరో వీడియో ప్రస్తుతం వైరల్గా మారాయి. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం పరస్పర ఆగ్రహం సెంట్రల్ జైల్లోని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా అంశంలో నెటిజన్లు సర్కారు తీరును, జైలు అధికారుల వ్యవహారాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. దాంతో సిద్దరామయ్య ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 7 జైలు అధికారులపై వేటు వేశారు హోంమంత్రి పరమేశ్వర. అలాగే దర్శన్ను వెంటనే మరో జైలుకు తరలించాలని సీఎం సిద్దరామయ్య కూడా ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఉన్న నటుడు దర్శన్ వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతల వైపు మరో వ్యక్తితో మాట్లాడడం కనిపిస్తుంది. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు ఉంది. ఇద్దరు ఒకరినొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకుంటున్నారు. అనంతరం తిన్నావా అని అవతల వ్యక్తి అడక్క దర్శన్ నవ్వుతూ బదిలిచ్చారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చుని మాట్లాడుతున్నట్లుగా బ్యాక్ డ్రాప్ ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉన్నాయి. కొక్కేలకు దుస్తులు వేలాడదీసి ఉన్నాయి. ದರ್ಶನ್ ಅವರು ಮತ್ತು ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಇನ್ನೂ 4 ಜನ 3 ಜನ ಟೀ ಕುಡ್ಕೊಂಡು ಬಹಳ ಆರಾಮಾಗಿ ಇದ್ದಾರೆ ಅನ್ನುವಂಥ ಒಂದು ಫೋಟೋ ಕೂಡ ವೈರಲ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ತಕ್ಷಣ ನಾನು ಡಿಜಿ ಅವರಿಗೆ ಮಾತನಾಡಿ, ಡಿಜಿ ಪ್ರೆಸೆನ್ಸ್ಗೆ ಮಾತನಾಡಿ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳನ್ನ ಅಲ್ಲಿಗೆ ಕಳಿಸ್ಕೊಟ್ಟು ಎಲ್ಲ ತನಿಖೆ ಮಾಡಿದ್ದೇವೆ. ತನಿಖೆ ಮಾಡಿ ಸುಮಾರು ಒಂದು ರಾತ್ರಿ 1 ಗಂಟೆವರೆಗೂ ಎನ್ಕ್ವೈರೀಸ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ಸುಮಾರು 7 ಜನ ಅವ್ರ ಹೆಸರುಗಳನ್ನು ಹೇಳ್ಬಿಡ್ತಾನೆ ನಿಮಗೆ. 7 ಜನ ಅಧಿಕಾರಿಗಳನ್ನ ಈಗ ಸಸ್ಪೆಂಡ್ ಇಲ್ಲ, ಪರ ಏನೂ ಇಲ್ಲ, ವಿರೋಧನೂ ಇಲ್ಲ. ಬಟ್ ದೇರ್ ಇಸ್ ಎ ಲ್ಯಾಪ್ಸ್ ಆನ್ ದಿ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿ ಆಫೀಸರ್ಸ್ ಕನ್ಸರ್ನ್ಡ್. ನಾವೀಗಾಗಲೇ 7 ಜನನ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇನ್ನು ಕೆಲವೊಂದು ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಇವತ್ತು ಹೋಮ್ ಮಿನಿಸ್ಟ್ರಿಗೆ ಹೇಳಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿ ವಿಸಿಟ್ ಮಾಡಿ ಯಾರು ಇದಕ್ಕೆಲ್ಲ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಯಾರು ನೋಡಿ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ತಗೋಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಅದನ್ನು ಕೂಡ ಯೋಚನೆ ಇದೆ. ಬೇರೆ ಕಡೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಬೇಕಾ ಬೇಡ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಅದು ಕೂಡ ಯೋಚನೆ ಇದೆ. ಇದು ಅಧಿಕಾರಿಗಳ ಮಟ್ಟದಲ್ಲಿ ನಡೆದಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ. ಬಹುಶಃ ದುಡ್ಡು ತಗೊಂಡು ಮಾಡಿದಾರ ಏನ್ ಕಥೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಎಂಕ್ವೈರಿ ಮಾಡಿಸ್ತೀವಿ. అలాగే పరప్పన ఆగ్రహం సెంట్రల్ జైల్లోని బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో ఆదివారం బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్లోనే బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కు పంపించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఫోటో వైరల్ గా మారడం నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అలాగే దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్కు రాజ మర్యాదలు లభిస్తున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. దర్శన్తో కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విలన్స్ గార్డెన్ నాగా ఉన్నారు. తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో జైలు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సౌజన్య, ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శన్కి కన్నడ మంచి పేరు కూడా ఉండదని చెప్పుకోవచ్చు. డి బాస్ గా పేరొందిన దర్శన్ ఒకసారిగా హత్య కేసులో, ఒక అభిమాని హత్య కేసులో జైల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని విచారణ ఉన్న నేపథ్యంలోనే జైల్లో ఉంచగా అతను ఒక్కసారిగా బయటకు వచ్చి అతను జల్సాలు చేసినట్టు కూడా కొన్ని వీడియోలు బయట రావడంతో కర్ణాటకలో ఇది పెద్ద దుమారమే లేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దర్శన్ గత కొద్ది రోజులుగా విచారణలో ఉంటూ జైల్లో ఉన్నటువంటి దర్శన్ ఒకసారిగా అతను
వీడియో కాల్ మాట్లాడుతూ అదే విధంగా కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ అదే విధంగా కాఫీ తాగుతూ ఇతరులతో వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో ఒకసారిగా కర్ణాటక ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పటికే హోంశాఖకి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపై వెంటనే అధికారులు తగిన సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం హోంమంత్రి కోరగా ఇప్పటికే 7 మందికి పై జైలు అధికారులని సస్పెండ్ చేశారు సిద్ధరామయ్య ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ దర్శన్ ఒక ప్రముఖ ముఖ్యమైన నటుడిగానే చెప్పుకోవచ్చు ఈ కర్ణాటకలో. ఈ నేపథ్యంలోనే కొంతమంది దీన్ని ఈ వీడియో వెనకాల కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నటుడికి సంబంధించి అభిమానులు చాలా స్థాయిలో కర్ణాటకలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఇతర వాళ్ళు ఎవరైనా మార్పింగ్ చేసి ఉంటారనే నేపథ్యంలో కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం అయితే సూచించింది. అయితే సిద్ధరామయ్య ప్రభుత్వం ఒకసారిగా హోంశాఖకు ఆదేశించిన ఆదేశాల మేరకు సీసీ ఫుటేజ్ అదేవిధంగా వీటన్నిటిని ఆధారాలుగా తీసుకుని 7 మంది జైలు అధికారులు కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జైల్లో ఉన్న బ్యాక్ సైడ్ బ్యారికేడ్ నుంచి బయట వెళ్ళినట్టు కూడా ఒక నిర్ధారణకైతే పోలీసులు అయితే వచ్చారు. దర్శన్ అయితే రెగ్యులర్ గా ఈ విధంగా బయటకు వెళ్ళి వస్తున్నాడా, లేకపోతే జైల్లో ఉన్నాడా, లేకపోతే జైల్లోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఈ వీడియో అనేది ఎక్కడ తీసిందనే దానిపైన ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టింది. విచారణ చేపట్టిన నేపథ్యంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక్కసారిగా జైలు అధికారులకు 7 మందిని సస్పెండ్ చేస్తూ కూడా దిద్దుబాటు చర్యల్లో భాగంగా 7 మందిని ప్రస్తుతానికి సస్పెండ్ అయితే చేసింది. ఏదేమైనప్పటికీ కన్నడ నాట ఇది పెద్ద దుమారమే లేస్తుందని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.